ఇప్పుడు ఉన్నారు షేక్ వాహిద్ హుసేన్ గారు. ఆయన టీడీపీ ఆర్గనైజింగ్ సెక్రటరీ, రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ. సార్ చెప్పండి, ఇప్పుడు ఉగాది, రంజాన్ 2 ఫెస్టివల్స్ వచ్చినాయి. ఫెస్టివల్‌లో రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎట్లాంటి కానుకలు ప్రజలకి ఇవ్వబోతున్నారు? నమస్కారం. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు, అలాగే ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు, రంజాన్ నెల శుభాకాంక్షలు. మన ప్రభుత్వం మంచి ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి చాలా మనము ఈ పథకాలు ప్రజలకు అందించడంలో చాలా వేగంగా ప్రయాణం చేస్తున్నాం. ఈ మధ్యకాలంలో మనం కొన్ని సూపర్ 6లో చెప్పని పథకాలు కూడా మనము ఈరోజు ప్రజలకు దగ్గరకు తీసుకురావటం, ఇది మన ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క పెద్ద మనసుకు ఇదొక నాంది పలుకుతుంది. ఇప్పుడు గతంలో మనం చూసాం, మహిళలకు స్త్రీ శక్తి కింద మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఎప్పుడైతే ప్రారంభం జరిగిందో అప్పటి నుంచి చాలామంది పేద మహిళలు, మధ్యతరగతి మహిళలు వీళ్ళందరూ కూడా చదువుకోవటానికి, వాళ్ళు ఏదైనా పట్టణానికి రావటానికి, తర్వాత ఏదైనా చిరుద్యోగం చేసుకోవటానికి కూడా ఈ యొక్క అవకాశం బ్రహ్మాండంగా వాళ్ళకి అందిపుచ్చుకున్న వారు అవుతున్నారు. వాళ్ళందరూ ఈ యొక్క అవకాశాన్ని అందిపుచ్చుకొని ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క అభివృద్ధిలో పాలు పంచుకుంటున్నారు. వాళ్ళకు కూడా ఆదాయపు వనరులు పెరుగుతూ ఉన్నాయి. దాని తర్వాత ఈ మధ్యకాలంలో మన ముఖ్యమంత్రి వర్యులు ఏదైతే ప్రకటన చేశారో ఈ ఇమాం మౌజన్ల గురించి, ఈ ముస్లింల అభివృద్ధి కోసం, ముస్లింల సంక్షేమం కోసం మన గౌరవనీయులు పెద్దలు చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నటువంటి శ్రద్ధ ఇంతకుముందు గతంలో ఎవరు తీసుకోలేదు అని చెప్పేసి మనము ఘంటాపథంగా చెప్పవచ్చు. మనము ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు కూడా ఉర్దూ హౌస్ మన గౌరవనీయ చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో కట్టించడం జరిగింది. తర్వాత 2014, 2019లో కూడా ఈ కొత్త మళ్ళీ మనం ఇక్కడ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత కడపలో ఉర్దూ హౌస్ కూడా నిర్మాణం మన తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలోనే చేయడం జరిగింది. గత ప్రభుత్వం వైఫల్యాలతోటి ముస్లిం మైనార్టీలకు ఈ ఎటువంటి పథకాలు రాకుండా దాన్ని తొక్కిపెట్టడం జరిగింది. అలాగే ఈ మన మౌజన్ ఇమాంల మౌజన్ల గౌరవ వేతనాలు కూడా పెండింగ్ పెట్టడం జరిగింది. నిన్నటి 16వ తేదీ మన గౌరవనీయ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు ఇచ్చినటువంటి ఇఫ్తార్ విందులో భాగంగా ఆయన మాట్లాడుతూ ఈ మౌజన్ ఇమాంల గౌరవ వేతనాలను దాదాపు 45 కోట్ల రూపాయలని ఆయన మనకు కేటాయించారు. ఆయన సాయంత్రం చెప్పారు, మరుసటి రోజు ఉదయమే అందరి అకౌంట్లలో జమ చేయడం జరిగింది. సార్, ఇప్పుడు మీ ప్రభుత్వం నుంచి సూపర్ 6 అమలు చేస్తూ ప్రజలకి సంక్షేమ అభివృద్ధికి మీరు ఇంకా వచ్చే భవిష్యత్తులో ఇంకా కృషి చేస్తున్నారా? ఇప్పుడు మనము సూపర్ 6 కాకుండా మన విద్యావంతులు, మన యువకులకు రాబోయే రోజుల్లో వాళ్ళ విద్యను ఇంకా ఉన్నత స్థితికి తీసుకుపోవటానికి, అలాగే మన పిల్లల యొక్క విద్య అభ్యసించిన తర్వాత వాళ్ళ ఉద్యోగ కల్పన కోసము మన ప్రభుత్వము కంటిన్యూగా నిరంతరము కష్టపడుతూ ఉంది. ఈరోజు పారిశ్రామికీకరణ భారతదేశంలో ఏ రాష్ట్రంలో జరిగినంత వేగంగా ఇక్కడ పారిశ్రామికీకరణ జరుగుతూ ఉంది. రాబోయే రోజుల్లో మనకు మంచి ఫలితాలు వస్తాయిచ్చారు. దివ్యాంగుల సోదరీమణుల కోసం ఈ దివ్యాంగ శక్తి పథకాన్ని ఈరోజు ప్రారంభించడం చాలా సంతోషించదగ్గ విషయం. గత ప్రభుత్వ వైఫల్యాలతో మన ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితి దెబ్బతిన్నా కూడా ఈరోజు మన గౌరవనీయ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన మాట ప్రకారం ఈరోజు దివ్యాంగ శక్తిని ప్రారంభం చేసి దాదాపు 13 లక్షల మందికి ఈ యొక్క పథకంతో వాళ్ళకి ఉపయోగపడుతున్నందుకు
ఈ పథకం ద్వారా దాదాపు 13 లక్షల మంది సేవ పొందుతున్నందుకు చాలా గర్వంగా ఉంది. ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ ఎడ్యుకేషన్ను డెవలప్ చేసుకోవడానికి కానీ, లేకపోతే ఇంకా ఏదైనా ఉపాధిని డెవలప్ చేసుకోవడానికి కానీ, ఈ యొక్క ఉచిత బస్సు సౌకర్యము వాళ్ళు కల్పించుకొని ఈ రాష్ట్ర అభివృద్ధిలో వాళ్ళు కూడా పాలు పంచుకోవాలని చెప్పేసి మనసారా కోరుకుంటూ, ఈ యొక్క పథకాన్ని ప్రారంభించినటువంటి ఈ మన ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వానికి, ప్రత్యేకంగా మన ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి మేము ప్రత్యేకంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజల తరపున, ముస్లిం సోదరుల తరపున నమస్కారాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. చివరిగా మేము మా తరపున మన ఖాజా హుసేన్ గారు స్వర్గం ఆయన స్వర్గం ప్రసాదించాలని, ఆయనకి మఫిరత్ కలగాలని కోరుకుంటున్నాం. ఆయన సేవలు ఎప్పుడూ మర్చిపోలేను. ఆయన స్తుతితో ఆయన చెప్పిన పాటలు, ఆయన నడిచిన దాంట్లో మీరు కూడా నడచాలని, ఇట్లే ప్రజలకి ఆయన చేసినట్ల సేవ మీరు కూడా చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్.